రీసెంట్గా మనం మార్వాడి ఇష్యూస్లో చూసాము. అసలు ఆ పాయింట్ అనేది ఈయన వల్లనే స్టార్ట్ అయిందా, లేదంటే ఆ ఉద్యమం ఈయననే స్టార్ట్ చేసినాడా? మార్వాడీలతోనైతే కొంచెం ప్రమాదంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చినంత మాత్రాన, వాళ్ళు పని చేసుకున్నంత మాత్రాన మనది ఎట్లా కొలాప్స్ అయిపోతుంది? వాళ్ళు పని చేస్తున్నారు కదా, మన వాళ్ళకి పని చేత కావట్లేదనా, లేకపోతే మన వాళ్ళ దగ్గర కొననోళ్ళది తప్ప వాళ్ళు మంచిగా బిజినెస్ చేయడం తప్పంటారా? ఏది ఈ రెండిట్లో? వాళ్ళు మంచి బిజినెస్ చేయట్లేరమ్మా. నువ్వు సరే, మరి వాళ్ళ లంగ బిజినెస్ అనుకుందాం. మరి మనోళ్ళు ఎందుకు కొంటారు వాళ్ళ దగ్గర? ఇది దీని మీద కదా ఉద్యమం తీసుకురావాలి. గోబ్యాక్ మార్వాడి కంటే ముందు గుజరాత్, రాజస్థాన్, మార్వాడి నుంచి వలస రాలే భయ్, ఎప్పుడో పుట్టినావు, ఈ నేల మీద మాకు హక్కు ఉంది, మేము తెలంగాణ అన్నా, మాది తెలంగాణ అన్నా, నీది ఎవరు చెప్పడానికి అంటున్నారు. నీది తెలంగాణ అయితే నువ్వు బతుకమ్మ పండుగ చేసినావా, బోనాల పండుగ చేసినావా, సమ్మక్క సారక్క దగ్గర పోయి నిలువెత్తు బంగారం జోగించుకున్నావా? రా అని ఆహ్వానించుకొని వాళ్ళ షాప్లలోకి వెళ్ళి స్వీట్లు కొని, బట్టలు కొని, బంగారాలు కొని, మనోళ్ళే వాళ్ళని ప్రలోభాలు పెట్టి వాళ్ళ షాపులు బిజినెస్ రన్ అయ్యేటట్టు చేసేది మనోళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వాళ్ళు వచ్చే సరుకుల్ని లేదంటే వచ్చే ఇన్కమ్ ని వాళ్ళైతే ఆపుకొని అయితే పోరు కదా. మనోళ్ళలో చైతన్యం తీసుకురావాలి, మీరు వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు నువ్వు తెలుగు వాళ్ళ దగ్గర ఉంటా, మార్వాడి దగ్గర ఉంటా, నిన్నే అడుగుతున్నా, నీలో చైతన్యం వచ్చిందో రాలేదు? ఇక్కడ మీరు విలువల గురించి మాట్లాడుతున్నారా, లేదంటే మన బిజినెస్ గురించి? అంటే లాట్స్ ఆఫ్ అన్ని ముడిపడి ఉంటాయి అమ్మా, ప్రాంతం అన్ని ముడిపడి ఉంటాయి. మరి ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది కూడా మీ విలువలతో ముడిపడింది. ఎవడు పడితే వాడు వస్తాడు, ఇక రేపు పొద్దున ఇంకోటి వస్తాడు. తెలియకుండా కొట్లాడతారు. అంబేద్కర్ అంటే మా దళిత, అంబేద్కర్ అంటే మా దళితులు, అంతే తప్పితే అంతకు మించి వాళ్ళకి ఏం తెలియదు. అసలు అందులో ఏం రాశాడు, ఎవరి గురించి సంబంధించి రాశాడు అనేది లేదు. ఇట్లాంటి నాలెడ్జ్ వాళ్ళు ఉన్నంత వరకు ఈ కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి, ఈ పోరాటాలు జరుగుతాయి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళకు అందరూ అలా లేరు. అంబేద్కర్ గారి గురించి అయ్యో తెలియని వాళ్ళు, నేను చూసినంత వరకు అయితే అసలు ఏం తెలియదు. కత్తి పద్మరావు గారు, బొజ్జ తారకం లాంటి సార్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి మహానుభావులు. అంబేద్కర్ అందరి వాడు, కొందరు వాడు కాదని చెప్పారు. సరే, బురదేశే వాళ్ళు బురదేస్తూనే ఉంటారు. అంబేద్కర్ నచ్చని వాళ్ళు ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అనుకుంటా. సో తెలంగాణ శ్యామ్ గారు మీ అందరికీ తెలుసు. అంటే ఎలాంటి ఇష్యూ జరిగినా ఒక్కటనే కాకుండా అన్యాయం ఎక్కడ జరిగితే ఆయన గొంతు అక్కడ వినిపిస్తుంది. రీసెంట్గా మనం మార్వాడి ఇష్యూస్లో చూసాము. అసలు ఆ పాయింట్ అనేది ఈయన వల్లనే స్టార్ట్ అయిందా, లేదంటే ఆ ఉద్యమం ఈయననే స్టార్ట్ చేసినాడా, ఆ పోస్టులు ఏంటి, అవన్నీ వాటి గురించి చర్చించుకుందాం. నమస్తే. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఓకే. మార్వాడీలతోనైతే కొంచెం ప్రమాదంగా ఉన్నారు. ప్రమాదం అని తెలిసే ఎలివేటర్ అలా అంటే ఈ ఉద్యమము తెలంగాణ శ్యాము లేకపోతే ఇంకొకరు మొదలుపెట్టింది కాదు. మీరు అన్నట్టు మీరే చెప్పారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడే, ఎక్కడ అన్యాయం ఉన్నా, నేననే కాదు, తెలంగాణ ప్రజల యొక్క స్వభావమే అన్యాయం పైన తిరగబడడం. మా ప్రాంతంకి అన్యాయం జరుగుతుందని సీమాంధ్రుల నుంచి కొట్లాడి మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. నువ్వు ఎక్కడ పుట్టినావు నాకు తెలియదు, సరే ఎక్కడైనా సరే, నువ్వు ఆంధ్ర అయినా నాకు ప్రాబ్లం లేదు. నువ్వు ఈ తెలంగాణ తెలుగు ఆడపడుచువి, ఓకేనా? మేమేమంటున్నాం, మా ప్రాంతానికి గుజరాత్, మార్వాడి, రాజస్థానీల వల్ల ప్రమాదం ఉన్నది. అది మా శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు, మా ఆర్థిక వనరులు కొల్లగొడతా ఉన్నారు, మా సంస్కృతి సాంప్రదాయాలని ధ్వంసం చేస్తూ ఉన్నారు. మా దగ్గర ఉన్నటువంటి కుల వృత్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మీ వల్ల. మా దగ్గర ఉన్న వ్యాపారాలు నష్టపోతా ఉన్నాం. అంచేత మేము గలం ఇప్పాం తప్ప తెలంగాణ శ్యామే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కాదు. ఒకవేళ నిజంగా నేనే మొదలుపెట్టానని నాకు క్రెడిట్ ఇస్తే కనుక సంతోషంగా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక పాయింట్ ఉందండి మైండ్లో. సో వాళ్ళు వచ్చి మన శ్రమనో, లేదంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎలాంటి భావజాలం కలిగిన వాళ్ళంటే, ఎవరెంత మనల్ని తొక్కేసినా మనలో టాలెంట్ ఉంటే మనల్ని ఎవడు ఏం తొక్కలేడు అనే పాయింట్లో మీరు ఉంటారు. మీ థియరీ ఇది. బట్ ఇప్పుడు వాళ్ళు వచ్చినంత మాత్రాన, వాళ్ళు పని చేసుకున్నంత మాత్రాన మనది ఎట్లా కొలాప్స్ అయిపోతుంది అంటే, మన వాళ్ళు పని లేరా, లేకపోతే వాళ్ళు ఎక్కువ సేల్ అయ్యి మనం ఎక్కువ సేల్ అవ్వట్లేదా? ఏ పర్పస్లో ఇది? అంటే ఎప్పుడైనా సరే అమ్మ, పని చేయట్లేరా అని అంటే నేనేమంటున్నానంటే, మీ ఉద్దేశంలో ఏంటి? వాళ్ళు పని చేస్తున్నారు కదా, మన వాళ్ళకి పని చేత కావట్లేదనా, లేకపోతే పని చేత కావట్లేదే కాదు, వాళ్ళు మనకంటే ఎక్కువ మనల్ని దోచుకుపోతున్నారు అనే టైప్లో మాట్లాడుతున్నారు కదా? అవును, దోచుకుపోతున్నారు. ఇప్పుడు మీరు వస్తారు, ఒక బంగారం దుకాణం పెడతారు, మీ అన్న వస్తాడు వెండి దుకాణం పెడతాడు, మీ బామ్మర్ది వస్తాడు గాజుల దుకాణం పెడతాడు, మీకు సుట్ట పైన వస్తాడు స్వీట్ షాప్ పెడతాడు, ఇంకో లైట్ షాప్ పెడతాడు, ఫ్లమింగ్ షాప్ పెడతాడు, ఆ పక్కన ఇంకో దుకాణం ఊరువడంతా మార్వాడి గల్లీనే అయిపోయింది. ఆఖరికి కోటిలో గుజరాత్ గల్లీనే ఉన్నది. మొత్తం గుజరాత్, మార్వాడి, రాజస్థానీలే. బేగం బజార్ మొత్తం గుజరాత్, రాజస్థాన్, మార్వాడిలే. మేమంటున్నాం, ఎస్
ఈ దేశం ఇంత పెద్దదైనప్పటికీ అవును. ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక రకాల జిల్లాలు ఉన్నాయి. జిల్లాలలో ఇన్ని మండలాలు ఉన్నాయి. ఆ మండలంలో ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి ఒక సర్పంచ్ ఉన్నాడు, మండలానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, జిల్లాకు మంత్రి ఉన్నాడు, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, దేశానికి ఒక ప్రధాని ఉన్నాడు. ఎందుకున్నాడు? అభివృద్ధి. చాలా ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్ ఎందుకున్నది? ఓ మంచి విషయాలను చెప్తుంది. అన్ని ఛానల్స్ కంటే మా ఛానల్ బాగా పనిచేస్తుంది. ఓ ఛానల్ ఉంది, ఎవరికైనా పెట్టుకోవచ్చు. మీరు అన్నట్టు ఎవరెక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఛానల్లో పనిచేసినప్పుడు నువ్వు ఈ ఛానల్ అభివృద్ధి కోరుకోవాలి. నీకు అర్థమైందా? ఇక్కడ నువ్వు దుకాణం పెట్టుకున్నప్పుడు ఈ నెలలో అభివృద్ధిలో భాగం కావాలి. నువ్వు రాజస్థాన్ నుంచి నీ అన్నం తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే మరి మా తెలంగాణలో ఉన్నటువంటి కోట అయినా నీ వల్ల ఊరు వదిలిపెట్టి ఉపాధి పని కోసం వలస వెళ్ళిపోతా ఉన్నాడు. సరే, నిన్న కాక మొన్న ఒక అక్క సుజాత అక్క అని బయటకు వచ్చి 2001లోనే ఈ వాదాన్ని మేము మొదలు పెట్టాం. మార్వాడి గుజరాతీల వల్ల మా కోమటోళ్ళందరూ ఊర్లో వదిలిపెట్టిపోతున్నారు. ఇప్పుడు మన చెప్పిందా లేదా? చెప్పింది ఇష్యూ మీద మాట్లాడింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మరి మన కోమటోళ్ళ దగ్గర కొనకుండా మనోళ్ళ షాపుల దగ్గర కొనకుండా గుజరాతీ వాళ్ళ దగ్గర ఎందుకు కొంటున్నారు? అదే నేనంటున్నానంటే మోసం చేసేటోడి యొక్క మోసాన్ని పసిగట్టనంత కాలం మనోళ్ళు మంచోళ్ళు కదా. తెలంగాణ ప్రజలు మంచిగా ఎవరు వచ్చినా కడుపును చేర్చుకుంటారు, బువ్వ పెడతారు, మంచిని ఇస్తారు. ఎవరు వచ్చినా అనమాట 60 ఏళ్ళు ఈ విధంగా మనందరం తెలుగులో రా నాయన అనేటువంటి ఆంధ్రలో 60 ఏళ్ళు దోసుకున్నారు. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు. ఈ కుట్రను పసిగట్టలేకపోయాం. ఇది కూడా మనందరం హిందువులు, దేశభక్తులు సపరేట్ అయిపోయిన ఆంధ్రలో వచ్చి తెలంగాణలో బొచ్చడి మంది బతుకుతున్నారు. అరే బతకనియమ్మా, మేము వద్దనంటలే. కానీ మన ప్రాంతం వాళ్ళకే కదా ఉద్యోగాలైనా ఇదైనా ఇవ్వాల్సింది. మేమేమంటున్నాం? ఓ దేశభక్తి ముసుగుతోని, ఓ జాతీయవాదం ముసుగుతోని కేవలం పవిత్రమైనటువంటి వాళ్ళు మార్వాడీస్, గుజరాతీ, రాజస్థానీలు అని. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కోమటోళ్ళు దేశభక్తులు కదా. నా పాయింట్ ఏంటంటే నేను చెప్తున్నా వాళ్ళ దగ్గర ఎందుకు కొంటారు అంటే అందమైన అద్దాలు పెట్టి మీలాంటి అందమైన అమ్మాయిల కూర్చోబెట్టి రండి చూసా అంటే అందమైన అమ్మాయిలు మన తెలుగు వాళ్ళలో లేరంటారా? లేరంటారా? ఇదొక అట్రాక్షన్ వ్యాపారంలో, ఇదొక ట్రిక్. ఆయన పెట్టుకుంటాడు మార్వాడి సేటు, అద్దాలు ఇది పెడతాడు, అంగు అర్బాన్ ఇదే చెన్నై షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఇంకా రకరకాల షాపింగ్ మాల్స్ పెద్ద డామ్ డూమ్ అంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవడానికి ఓన్లీ అద్దాల మేడలు అమ్మాయిలే అంటారా? అంటే దాంట్లో అద్దాలు సరుకు వెయిట్ లేదంటారా? ఇక ఉన్నదా లేదంటే ఇప్పుడు వాళ్ళు నాణ్యత లేనటువంటి సరుకులు అమ్ముతా ఉన్నారు. డూప్లికేట్ మాల్ అమ్ముతారని నేను షాపుల్లో దొరికింది. ఇప్పుడు ఏమో ఒక్కడ దొరుకుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళలో కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడు సమర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సమర్థించే ప్రయత్నం కదా, అంటే జనాల నుంచి క్వశ్చన్లు ఉంటాయి ఖచ్చితంగా. ఆరోపణలు వస్తున్నాయి ఖచ్చితంగా. దానికి నేను యాక్సెప్ట్ చేస్తా. వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చలాయించడం కరెక్ట్ కాదు. కానీ జనాలు మన వాళ్ళకి తెలియట్లేదా? తెలియకనే కదా. మా అమ్మ దుకాణంలోకి పోతుంది, మార్వాడి అయినకు తెలుగు రాదు, మా అమ్మకి హిందీ రాదు. ఉప్పు అడిగితే చక్కెర ఇస్తున్నా తెలియదు, చక్కెర అడిగితే ఉప్పు ఇస్తున్నా తెలియదు. వచ్చిన తర్వాత మళ్ళీ పోయి సేట్ రిటర్న్ తీసుకొని ఉప్పు ఇచ్చినాం అంటే నైన్ అంటే ఏమంటాడో తెలియదు. అర్థమైందా? మా అవ్వకైతే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. గ్రామాలలోకి వీళ్ళు జ్వరపడిపోయి ఆయన ఏం అమ్ముతాడో తెలియదు, కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళతోని. కాబట్టి మేమేమంటున్నాం, వాళ్ళు వ్యాపారం చేసుకొని కానీ మీరు డూప్లికేట్ మాల్ అమ్ముతారు. మళ్ళా పైగా మన వాళ్ళకు వ్యాపారం చేతగానే పార్థ సారథి రెడ్డి ఉన్నాడు, అమ్మ హెట్రో కంపెనీ పెట్టిండు. కొన్ని వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు తెలంగాణలో పుట్టినటువంటి. గొప్ప గొప్ప బిజినెస్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరమ్మా? అంత పెద్ద బిజినెస్ లకి వీళ్ళ బిజినెస్ లకి కంపారిజన్ ఉండదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది లోకల్, అది నాన్ లోకల్ లాగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు అద్దాల మేడలు పెట్టారు, అమ్మాయిలను పెట్టారు, సెకండ్ హ్యాండ్ సరుకు అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ అదే తలతల లైటింగ్ అంటే ఐ మీన్ బిజినెస్ లో ఇది ఒక ట్రిక్. బ్యాంకులోకి పోతాం, గుడ్ మార్నింగ్ సార్, రిసెప్షన్ లో కూర్చుంటే అకౌంట్ కావాలంటే లోను మీను అని అంటది. తల్లి ఏమంటారు మిడ్డీలు, ఒత్తిలు అవన్నీ చెప్తా, ఏం చూడరు కదా. వ్యాపారంలో ఇది ఒక బిజినెస్. అవును, అదొక బిజినెస్. సో మరి వాళ్ళ అద్దాల మేడలు పెడుతుంటే మన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు బిజినెస్? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళ బిజినెస్ ఎట్లుంది? మన తెలుగు వాళ్ళ బిజినెస్ నాణ్యతమైనటువంటి వస్తువులు అమ్ముతారు. పాపం మనోడికి ఏమంటారు పెట్టుబడి ఉండదు. మార్వాడి ఒక 5 లక్షలు పెట్టి షాప్ పెట్టుకున్నాడంటే మనోడు 2 లక్షలతో షాప్ పెట్టుకుంటాడు. ఆయన షాపులో ఉన్నటువంటి ఈ అద్దాలు, లైట్లు, లేకపోతే ఏసీ, ఫ్రిడ్జ్, వెనకాల ఆయన సేటు కూర్చుని ఇట్లా ఊగే కుర్చీ, ఈ అంతా రాయల్గా ఉండదు. పాపం మనోడు అమాయకుడు కదా. మన భాష వేరు ఉంటుంది, మన యాస వేరు ఉంటుంది. కొంచెం ఆయన గోధుమ కలర్ నీలాగే ఉంటాడు. నువ్వు కూడా మరవాడి కావచ్చు, చల్లగా ఉన్నావు. అట్లా ఆ రకంగా మరవాడి ఉంటాడు. మనోడు ఎలా ఉంటాడు? జన్ను నాలాగను ఏమంటారు తెలుపుకు నలుపుకు మధ్య కలర్లో ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా, ఆయన రాయల్టీని మెయింటైన్ చేస్తాడు. షాప్లో మాత్రమే, వస్తువులో నాణ్యత ఉండదు.
మనోడి వస్తువులో నాణ్యత ఉంటుంది, షాపు మాత్రం అంత అందంగా బయటికి కనపడదు. అంచేత మరి ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసి లేదంటే ఈ ఉద్యమంలో పాల్గొని మీ ప్రాణాలకి మించి మరి పోరాడుతున్నారు కదా, మరి ఇప్పుడు మన వాళ్ళ దగ్గర కొననోళ్ళది తప్ప వాళ్ళు మంచిగా బిజినెస్ చేయడం తప్పంటారా? ఏది ఈ రెండిట్ల? వాళ్ళు మంచి బిజినెస్ చేయట్లేరమ్మా, నువ్వు మళ్ళీ వాళ్ళు మంచి బిజినెస్ అంటున్నావు. వాళ్ళ నాణ్యత సరే, మరి వాళ్ళ లంగ బిజినెస్ అనుకుందాం, మరి మనోళ్ళు ఎందుకు కొంటారు వాళ్ళ దగ్గర? ఇది దీని మీద కదా ఉద్యమం తీసుకురావాలి, గోబ్యాక్ మార్వాడి కంటే ముందు. సరే, ఇప్పుడు ఇన్ని రోజులు అంటే కొన్నారు, రైట్, మీరు అన్నట్టు కొన్నారు. మేము అందుకే వినాయక చవితి సందర్భంగా ఏం చెప్పాము, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు మీ మీద ఉండాలి, వినాయకుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా తెలుగు ప్రజలారా, మార్వాడి, గుజరాత్, రాజస్థానీల దగ్గర పూజ సామాన్ నుంచి సాగు సామాన్ వరకు అగరబత్తీలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఊదుబత్తీలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు ఏం కొనకండి. నాట్ ఓన్లీ ఇవి, ఏదైనా మార్వాడి దుకాణంలో కొనకండి, ఏమి తినకండి. మన తెలంగాణ ప్రజల దగ్గర కొనండి, తెలంగాణ ప్రజల దగ్గర తినండి, తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనండి. వీళ్ళంతా డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. ఇన్ని రోజులు వీళ్ళ కుట్రలు కుతంత్రాలను ఎవరు పసిగట్టలేకపోయారు. కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళకి అండగా ఉన్నాయి. అంచేత మేమేమంటున్నాం, వాళ్ళు కొడతా ఉన్నారు, మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు, నకిలీ మాల్ అమ్ముతా ఉన్నారు. కాబట్టి మనోళ్ళ దగ్గర కొనండి, మన ఊరోడు బాగుపడతాడు. మనోడు బాగుపడితే మనకి ఇంత సప్పో ఇస్తాడు, మనకి ఇంత బో పెడతాడు. ఈ మార్వాడి అన్ని దోసుకొని పోతా ఉన్నాడు అని చెప్పేసి మొన్న మేము స్టేట్మెంట్ పాస్ చేసాం. తెలియకనే అమ్మా, మేము అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం అమ్మా, మనలోకి తెలియదు కదా. పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్వీట్ బిజినెస్ దగ్గర నుంచి సిల్వర్, గోల్డ్, వస్త్రాలు, జ్యువెలరీ అన్ని వాళ్ళవి ఉన్నాయి. చేపలు పట్టుడు, చేనుల తాళ్ళెక్కుడు తప్ప మిగతా పనులు అన్ని చేసేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఉద్యమం కూడా వాళ్ళకి మంచి బిజినెస్ జరుగుతుందనే స్టార్ట్ అయింది తప్పితే వాళ్ళు ఇక్కడ ఉండొద్దని అయితే స్టార్ట్ అవ్వలేదు. మంచి బిజినెస్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ రన్ అవుతున్నాయి చాలా బాగా గట్టిగా, మన వాళ్ళే డీలా పడిపోతున్నాయి. సో అందుకని ఈ ఉద్యమం స్టార్ట్ అయిందా, లేదంటే మార్వాడీలు మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేది స్టార్ట్ అయిందా? మార్వాడీలు మొత్తం మనుషులుగా వెళ్ళిపోని మా ఉద్దేశం కాదమ్మా. మార్వాడీలు మార్వాడీలు అంటే ఒకటి చెప్తా, ఆంధ్ర గో బ్యాక్ అంటే ఏంటమ్మా, తెలుగులో దానికి అర్థం చెప్పు. వెనక్కి వెళ్ళిపోండి. ఇంతకుముందు నేను పాట పాడినా, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, నీ అట్టుకున్న జొన్న రొట్టెకు సుటారీకం ఎక్కడిది, పొమ్మంటే పోవేందిర పోరావో ఆంధ్ర దొర, నీ ఇడ్లీ సాంబారు బండి కుక్కడి పెళ్ళలో నడపొచ్చు. ఇడ్లీ సాంబార్ పోయిందా? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం చేసాం. ఇడ్లీ సాంబార్ అమ్ముకోవడం మానేసారా, నువ్వు తినడం మానేసినావా? దాన్ని గో బ్యాక్ అని అంటే ఆ ఆధిపత్యాన్ని, మీ తిండి వేరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే ఇడ్లీ సాంబార్ అనేది మా పుట్టుకతో ఉన్నది కాదు. మాకు కట్టెగారలు తెలుసు, ఓకేనా, మాకు అట్టు తెలుసు, మాకు అటుకులు తెలుసు, మాకు గుడాలు తెలుసు. ఇది కదా మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు మా జీవితంలో భాగం కదా. మేము ఉంటున్నాం, మా తిండి ఏదైతుందో ఇది మాకు గొప్పది, ఇది ఇడ్లీ సాంబారే గొప్పది అని అంటే ఆ ఆధిపత్యం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా. ఎస్, మార్వాడి గో బ్యాక్ అని అంటే నువ్వు కులం పేరుతో తిట్టావు, ఒక దళితుని కొట్టావు, అడు ఆపదానికి వచ్చిన ఒక ఏమంటారు ముద్రాజుని కొట్టావు, ఒక ఆర్యకటికని తిట్టావు, ఒక పాల వృత్తిని కమ్ జాతి వాళ్ళ అని అవమానించావు, నీచా జాతి అని చెప్పేసి అవమానించావు, బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టావు. ఇది కాకుండా డూప్లికేట్ మాల్ అమ్ముతున్నావు అని ప్రజల నుంచి అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటా ఉన్నావు. నువ్వు మా ప్రాంతం వాడి కూడా కాదు, పక్కన ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళే మాకు అన్యాయం చేస్తున్నారంటే, ఆంధ్రాల మీద పాటలు పాడినాం, మాలాంటి వాళ్ళు రోడ్లు ఎక్కినాం, జైళ్ళ పాలైనాం, కేసులు పెట్టించుకున్నాం, ఉద్యమం చేసినాం, సీమాంధ్రులతో కొట్లాడి మా రాష్ట్రాన్ని మేము తెచ్చుకొని అన్నల దమ్ముల్లాగా ఆంధ్ర తెలంగాణలో కలిసి ఉంటున్నాం. నువ్వు ఎక్కడి నుంచో వచ్చినా మార్వాడివి, మా సంస్కృతిలో భాగం కానోనివి, మాకు చుట్టం కానోని, మా ఊరోని కానోనివి, నువ్వు వచ్చి గ్రామాలలోకి జొరబడి మా సంస్కృతిని ధ్వంసం చేస్తా, నకిలీ మాల్ అమ్ముతా, ప్రజల్ని మోసం చేస్తా, అన్ని అనారోగ్యాలు స్వీట్లు అమ్మి కారణం మీరే అవుతా ఉన్నారు. నువ్వు గప్చిప్పు పానీపూరి అమ్ముతావు, గ్లౌజులు కూడా వేసుకోవు, దాన్ని ముక్కులేలు పెట్టుకుంటావు, మూతిలేలు పెట్టుకుంటావు. అరే అవునమ్మా, తిని మోసపోయేటోడు మోసపోతూనే ఉంటాడమ్మా. మనోళ్ళకే లేనప్పుడు వాడికి ఎట్లా పడుతుంది అంత? ఒకటి చెప్పనమ్మా, మీ ఇంట్లో మీ అమ్మ నాయన మీ తమ్ముడు ఉన్నాడు, మన ఇంట్లో మన తమ్ముడు తప్పుదో పడుతున్నాడు అనుకో, అక్కడో చెల్లెనో తప్పుదో పడుతుంది, సరిదిద్దుకుంటామా సరిదిద్దుకోమా? తప్పకుండా సరిదిద్దుకుంటా. ఎస్, నా ప్రజలు మోసపోతా ఉన్నారు, దేశభక్తి ముసుగుతోని, కొంతమంది జాతీయవాద ముసుగుతోని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ పెట్టుబడిదారులను ఇక్కడ పిలిపించి వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి మా ప్రజలు మోసపోతా ఉన్నారు. కాబట్టి మా స్వర్ణకారులను మేము చైతన్యం చేసుకుంటున్నాం, మా వైశ్యులను మేము చైతన్యం చేసుకుంటా ఉన్నాం, మా దగ్గర ఉన్నటువంటి చేనేత కార్మికులను మేము చైతన్యం చేసుకుంటున్నాం. బట్టలు
ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుడు ఉంటాడు, బట్టలు నేసేటువంటి ఆయన ఉంటాడు, పత్తి ఇక్కడ పండుతుంది. ఈ పత్తి లారీల కొద్దీ సూరత్కు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అంగీలు లాగులు తయారైతే ఈ తెలంగాణకు వచ్చి అగర్వాల్ దుకాణాలలో అమ్ముకుంటాడు. అదే ఇక్కడ నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకుంటే, మన చేనేత కార్మికుడు మన పద్మశాలి అన్న నువ్వు పెద్ద కంపెనీ పెట్టుకుంటే నీలాంటి నాలంటి ఎందుకు కంపెనీలు పెట్టట్లేదు? ప్రభుత్వాలు సహకరించట్లేవు. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు సహకరించకపోతే వాళ్ళు బిజినెస్ చేసుకోవడం వల్ల ఏం తప్పు వస్తుంది? మరి అదే కదా ప్రశ్నించాల్సింది, ప్రభుత్వాలనా లేదంటే మార్వాడీలనా? ప్రాబ్లం మా డిమాండ్ కూడా ప్రభుత్వాలతోనే కదా. స్థానిక వ్యాపారస్తులకే 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, స్థానిక వర్తక వ్యాపార చట్టం ఒకటి రావాలి అని చెప్పేసి తమిళనాడు తరహాలో ఇక్కడ తీసుకొని రావాలని మేము ప్రభుత్వంతోనే డిమాండ్ చేసేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనోళ్ళు మారాలి, తర్వాత అవతలని మార్చాలి. మారారు కదా మనోళ్ళు మార్వాడి దుకాణంలో కొనకండి పెద్ద ఎత్తున. మీరు చూసారు వాళ్ళు ఫ్లెక్సీ ఆటోకి వేసుకొని ఏకంగా వాళ్ళు ఊర్లలో ర్యాలీనే తీశారు కదా. దాని మన తెలంగాణ బచావ్, ఓకేనా, మన దుకాణాలు మనకు, మన దుకాణంలో మనం కొందాం అన్నట్టు. ఏంటి దాని ఉద్దేశం? మన ఊర్లో మనం కొందాం అని మన ఉద్దేశం. ఇప్పుడు సరే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఇప్పుడు గుజరాత్ లో ఉంటారు, మార్వాడీస్ కూడా ఉంటారు. సో మరి మన వాళ్ళని కూడా వాళ్ళ తరిమేస్తే పరిస్థితి ఏందంటారు? మంచి క్వశ్చన్. మేము మన తెలుగు వాళ్ళు పోయి అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని దాడి చేయడము, ఇక్కడ జరిగినటువంటి ఇది చేయడము, గ్రామాలలోకి జ్వరబడి కొల్లగొట్టి వాళ్ళ తమ్ముని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నలు తమ్ములు పోయి అక్కడ అన్నిట్లో దూరిపోయి రాయసింగ్ లాగా ఎమ్మెల్యే అయ్యో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అండగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అండగా ఉన్నారా? గుజరాత్ పోతే వాళ్ళు గుజరాత్ను గౌరవిస్తున్నారా లేదా? గుజరాత్ లో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళు గుజరాత్కు పోయినప్పుడు గుజరాత్లో భాగమై గుజరాతీ కల్చర్ని, గుజరాత్ ఊరిని అక్కడ గౌరవించి గుజరాత్ కల్చర్కు మంచిగా బతుకుతున్నారా లేదా? వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా మార్వాడి వాళ్ళు మన దానిలోకి ట్రాన్స్లేట్ అయ్యి బతకాలంటారా? వాళ్ళు ఏమంటున్నారు? అంటే లైక్ ఇది బిజినెస్ పరంగా వెళ్ళకుండా మత పరంగా రాజకీయాల పరంగా వెళ్తుందేమని వాళ్ళు ఏమంటున్నారు? మార్వాడీలు ఏమంటున్నారు? మేము గుజరాత్ రాజస్థానీ మార్వాడీల నుంచి వలస రాలేబోయి ఎప్పుడూ పుట్టినాం, ఈ నేల మీద మాకు హక్కు ఉంది, మేము తెలంగాణ అన్నా, మాది తెలంగాణ అన్నా, నీది ఎవరు చెప్పడానికి అంటున్నారు. నీది తెలంగాణ అయితే నువ్వు బతుకమ్మ పండుగ చేసినావా, లేకపోతే బోనాల పండుగ చేసినావా, సమ్మక్క సారక్క దగ్గర పోయి నిలువెత్తు బంగారం జోగించుకున్నావా, నువ్వు మా అవ్వలాగా అక్కలాగా సిగాలు ఊగినవా, మా కల్చర్ లో భాగమైనవా, కల్చర్ లో భాగమైనవా? కాలే. మన తెలంగాణలో మార్వాడి కల్చర్ అసలు లేదంటారా? మొత్తం మార్వాడి కల్చర్ ఉంది కదా, ఉంది. మేమేమంటున్నాం, అదే కల్చర్ గొప్పది అనేటువంటి భావనలోకి మన ప్రజల్ని కూడా తీసుకెళ్తా ఉన్నారు. నువ్వు దాండి ఆడడం ఒక అఫీషియల్గా ఇది చాలా గొప్పది అంటే పెద్దది అంటే నేను చెప్తానమ్మా ఎలా ఉంటుందంటే, ఊర్లలో పారాగాన్ చెప్పులు వేసుకున్న ఆయనకు, హైదరాబాద్లో అడిడాస్ షూస్ వేసుకున్న ఆయనకు ఇద్దరికి పోటీ పెడితే ఇది క్లాస్ అని, అది రెండు కూడా పాదాలను రక్షించేటువంటి వ్యత్యాసం చెప్తున్నాను నేను. దాండియా గొప్పదని, మన కోలాటం చిన్నది అనేటువంటి భావన. అంటే నీ ఆధిపత్యం, నీ పండుగ గొప్పది, నీ దేవుడు గొప్పవాడు. మా సమ్మక్క సారక్క గొప్పది కదా, మా ఎల్లమ్మ పోషమ్మలు గొప్పలు కదా. అణిచివేసేటోడు అణిచివేస్తూనే ఉంటాడు, అందుకే తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటు ఎందులో మొదలవ్వాలి? ఇలాంటి వాటిల్లో మొదలవ్వాలి. కానీ ఇప్పుడు ఓన్లీ అది బిజినెస్ పరంగా అవుతుందా, లేదంటే మతాల పరంగా అవుతుందా, రాజకీయాల పరంగా అవుతుందా అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్. అన్నిట్లో మారవాడి అన్నిట్లో దూరిపోయి అన్నిటిని ధ్వంసం చేస్తా ఉన్నాడు. నకిలీ వస్తువులు అమ్ముతున్నాడు, ట్యాక్సులు కట్టట్లేడు. ఇప్పుడు మన వాళ్ళ దాంట్లో లేరంటారా? ఖచ్చితంగా అన్నిట్లో ఉంటారమ్మా, మన వాళ్ళ దాంట్లో ఉంటారు, మేము కాదనట్లే. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన ఊర్లో పెద్ద ఆయన తప్పు చేస్తాడు, రెండు కులాల మధ్యనో, లేకపోతే మీ పిల్లని మా ఆవిడ ప్రేమించడనో, మా పిల్లని మీ ఆవిడ ప్రేమించడనో, మా పొలంలో మీ భార్య పడ్డదనో, లేకపోతే మీ భార్య మా పొలంలో పడ్డదనో, ఉత్తగానే షేను మేసిందనో, ఇటువంటి పంచాయతీలు ఊర్లలో ఉంటాయి. ఓకేనా? అక్క చెల్లెలు ఇద్దరు కొట్టుకుని ఏదో పంచాయతీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఊర్లో రచ్చబండ దగ్గర షిన్షెట్ కిందనో, లేకపోతే గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోబెట్టి పెద్ద మనిషి తీర్మానం చేస్తాడు. అంతేనా? మారువాడి ఆయన నమ్మకాన్ని ఏర్పరచుకొని దుకాణం పెట్టుకొని, నేను చెప్పినట్టు అన్న తర్వాత తమ్ముడు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు, మీలాంటి మాలాంటి ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలు ఉంటారు కదా, మా అమ్మలు అమాయకులు ఉంటారు. అయ్యో సేటు కదా, నమ్మకంగా 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎడిపోతలే అని ఒంటి మీద ఉన్నటువంటి బుట్టలు, కమ్మలు, బంగారం అంతే ఎక్కువ పెడితే అడ్రస్ లేదు, పత్త లేకుండా రాజస్థానికి వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చిండో ఏం చేసిండో కూడా తెలియదు. ఎగ్జాంపుల్ భువనగిరి దగ్గర మొన్న వెళ్ళిపోయారు.
అంతకుముందు ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర వెళ్ళిపోయారు. నా క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ రేజ్ చేస్తున్నా, మోసపోయేటోళ్ళది తప్ప మోసం చేసేటోళ్ళది తప్ప? అరే మోసం చేసేటోళ్ళది తప్పే, మోసపోయేటోళ్ళు తప్పే, మేము కాదంటలే. చైతన్యం లేనటువంటి మనోళ్ళే వాళ్ళని రా రా అని ఆహ్వానించుకొని వాళ్ళ షాప్లలోకి వెళ్ళి స్వీట్లు కొని, బట్టలు కొని, బంగారాలు కొని, మనోళ్ళే వాళ్ళని ప్రలోభాలు పెట్టి వాళ్ళని షాపులు బిజినెస్ రన్ అయ్యేటట్టు చేసేది మనోళ్ళు. అవునమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చే సరుకుల్ని లేదంటే వచ్చే ఇన్కమ్ ని వాళ్ళైతే ఆపుకొని అయితే పోరు కదా. పోరు. అవును. మనోళ్ళలో చైతన్యం తీసుకురావాలా, మీరు వాళ్ళని తీసుకురావాలా? మనలోనే చైతన్యం తీసుకురావడం కోసమే కదా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగింది. చైతన్యం వచ్చినాకనే కదా తెలంగాణ అంత కావాలని ప్రజలందరూ ఏకమైంది, జేఏసీ ఏర్పడి ఉద్యమంలో భాగమైంది. ఎస్, ఇప్పుడు నువ్వు తెలుగు వాళ్ళ దగ్గర ఉంటావా, మార్వాడాల దగ్గర ఉంటావా? నిన్నే అడుగుతున్నా, చెప్పు, నీలో చైతన్యం వచ్చిందా రాలేదా? చైతన్యం వచ్చిందంటే వాళ్ళని గో బ్యాక్ అని ఎంత కాదు, గో బ్యాక్ అనకు. నేను ఒక తెలుగు అమ్మాయిగా నేనేం చేస్తా అంటే, ఇప్పుడు మార్వాడి బిజినెస్ రన్ అవుతుందా, వాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఒక మెట్టెక్కి వాడికంటే బిజినెస్ డెవలప్ చేసిన హార్డ్ వర్క్ పెట్టి వాడిని తొక్కేసే ప్రయత్నం చేయాలి తప్పితే గో బ్యాక్ అంటే మన దగ్గరనే కొంటారంటే మన చేతగానితనం లాగా అయిపోతుంది. మన చేతగానితనం కాదు, పెద్ద పొరపాటు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన చాలా మంది తెలంగాణ వ్యాపారస్తులు 100 మందికి ఉద్యోగ ఉపాధ్యాయులు కల్పించారు, అనేక కట్టడాలు కట్టుకుంటాం, నాగరికత ఉన్నది, మనకు చాలా గొప్ప చరిత్ర మనది. మనలో చేత కదా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చేతగానితనం అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా బిజినెస్ ల మీద ఫోకస్ పెడతారు, వాళ్ళు చదువుతారా, ఏల్ ముద్ర వ్యాపారమే చేస్తారు. మనోళ్ళు ఇప్పుడు యువత ఎంతమంది చదువో లేదంటే ఉద్యోగాలు లేకనో సమ్ ఇష్యూస్ వల్ల ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వాళ్ళ బ్రెయిన్లన్నీ ఎక్కడ పోతున్నాయి, వాళ్ళెందుకు బిజినెస్లు పెట్టట్లేదు, వాళ్ళెందుకు ఉపాధి కల్పించట్లేదు, వాళ్ళెందుకు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కింద బతికి వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అనే బదులు వీళ్ళెందుకు రిటర్న్ల బిజినెస్ ప్లాన్స్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటది, 200 సంపాదిస్తే దీన్ని 400 ఎట్లా చేయాలరా అని ఆలోచిస్తారు. కమర్షియల్ మైండ్. మనోళ్ళ మైండ్ ఎట్లుంటది, 10 మందికి సాయం చేసి ఎవడు వచ్చినా సరే ఇంత బువ్వ పెట్టాలి అన్నట్టుంటది. ఎందుకు పెట్టరమ్మా? నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళ తెలివి తక్కువ? తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ప్రపంచంలోనే తెలంగాణలో ఉన్నటువంటి తెలివి ఒక పోరాట యుద్ధ గడ్డ తెలంగాణ, అంత పోరాటం చేసిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్న వాళ్ళకి ఎందుకు ఇంత దాని ఒక వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా తొక్కేయాలి, అణిచివేయాలనే ప్లాన్ లో కాకుండా బిజినెస్ స్ట్రాటజీ ప్లే చేయకుండా ఎందుకని ఇదంతా వాళ్ళని హైలైట్ చేస్తే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, మా వల్ల భయపడుతున్నారని వాళ్ళేదో పెద్ద ఫీల్ అయిపోతున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాది అన్నటువంటి వాళ్ళు వీళ్ళు. నేనేమంటున్నానంటే ఎస్, మీరు అన్నది వాస్తవం, వాళ్ళు అద్భుతమైన బిజినెస్ చేస్తాం, వాళ్ళలో యూనిటీ ఉంది, యూనిటీ ఒక్కటే ఉంది, ఇంకేం లేదు. యూనిటీ ఉంటే చాలేమో, మేబీ నాణ్యత లేదు కదా, యూనిటీ ఉన్నది. ఓకేనా? నాణ్యత అంటే కొన్నిట్లలో నాణ్యత ఉంటది, కొన్నిట్లలో నాణ్యత కొనేవాడి పైసలు పెట్టేవాడు ఆలోచించాలి. అది అదే అమ్మా నేనేమంటున్నా, అందుకే కొనొద్దు అంటున్నాం కదా, ఇప్పటి నుంచి కొనొద్దు. ఇప్పుడు నాకు ఒకటి అవసరం ఉంది సార్, ఎగ్జాంపుల్ నేను ఇదే ఈ ఇంటర్వ్యూలో నాకు ఒక డ్రెస్ కావాలి, నేను వెళ్తాను, నాకు కావాలి, నాకు నీడ్ ఉంది, ఇది క్వాలిటీ ఉందా, నాకు నీడ్ ఉందా లేదా, దొరికిందా లేదా, అంతవరకే ప్రజలు ఆలోచిస్తున్నారు తప్పితే నేను వీడి దగ్గర కొనాలా, నా అవసరం తీరుతుందా లేదా, అంతే, అవసరాలు తీరుతున్నాయా లేదా అనేది పాయింట్. షాప్ అయినా సరే కొను తప్పలేదు. మా లాంటి ఉద్యమకారుల బాధ ఏంటంటే, నువ్వు కొనడం వల్ల నాకు వచ్చే నష్టమే లేదు, కానీ కొన్నాక వాడి దగ్గర రెవెన్యూ క్రియేట్ అయిన తర్వాత వాడు ధనధాన్యాలకు కోట్లకు పడిగెత్తి ఇలా దాడులు చేస్తూ ఉన్నాడు, మన సంస్కృతిని కొలగొడతా ఉన్నాడు, మన పట్ల గౌరవం ఉండలేదు, మనం 1000-2000 ఉంటే తింటాగేటోళ్ళం అంట, వాళ్ళు వ్యాపారం చేసుకునేటోళ్ళంట. మరి ఇంత మదం ఎక్కి ప్రాంతేతరుడు వచ్చి మన మీద ఇటువంటి జులుం చెలాయిస్తుంది కాబట్టి, ఒరే నాయన వాడిని ఎందుకు కోటీశ్వరం చేయడం, మన ఊళ్ళో ఉన్నట ఓడు మనల్ని తిట్టినా కొట్టినా సరే మన సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొని ఏమంటాం మళ్ళీ కలిసిపోతాం. కాబట్టి ప్రాంతేతరుడు వచ్చి మన మీద ఇటువంటి జులుం చెలాయిస్తున్నాం, మన దగ్గర కొనకని చెప్తున్నాం. సరే కొనేటోళ్ళు కొంటా అంటే కొనండి, మాకేం బాధ లేదు, వాళ్ళు నాణ్యత లేనటువంటి వస్తువులు అమ్ముతున్నారు కాబట్టి మేమేం చేస్తా ఉన్నాం, ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళి వీళ్ళు దొంగమాలు అమ్ముతా ఉన్నారు, నిన్న జీడిమెంట్లో దొరికారు, అంతకుముందు షాపుల్లో దొరికారు, మొన్న ఇక్కడ మళ్ళీ చెప్పా శ్రీనగర్ కాలనీ ఈ పక్కనే అనుకుంటా ఫిలిం నగర్లో బంగారం ఎత్తుకొని పోయారు, యాదాద్రి భువనగిరి దగ్గర ఆడ టోపీ పెట్టారు, మన జైరాబాద్ దగ్గర ఆడ టోపీ పెట్టారు. ఇలా రకరకాల మోసాలు చేస్తూ ఉన్నారు, రకరకాల మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు రసీదు ఇయ్యరు, చిట్టీలు ఇయ్యరు, ఓకేనా, డిజిటల్ పేమెంట్లు చేసుకోరు, ఇటువంటి మోసాలు ఉన్నాయి. సో వీళ్ళపైన చర్యలు తీసుకోండి, స్థానిక వ్యాపార చట్టం ఒకటి తీసుకొచ్చి స్థానిక వ్యాపారస్తులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వండి.
గతంలో కేసీఆర్ కనుక 10 లక్షల రూపాయలు ఇచ్చి దళితుడిని కోటీశ్వరుని చేస్తాను, ట్రాక్టర్ ఇచ్చిన అది ఇచ్చిన ఇచ్చాడో. ఎస్, బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి. కుల వృత్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. వ్యాపారం చేసుకుంటే చేనేత కార్మికుడికి ఏదో పెట్టావు కదా, టెక్స్టైల్ పార్క్ ఏదో పెట్టావు కదా, అటువంటిది ఒక కంపెనీ పెట్టించి చేనేత కార్మికుడిని ప్రోత్సహించు. సూరత్కి ఎందుకు వలసపోవాలి? ఆ సూరత్లో ఏమైతున్నదో ఈయనే పెడితే కాదా? సూరత్లో ఏమంత బంగారం ఉన్నది ఈయనే పెట్టు, ఈయనే ఉంటాడు కదా. ఊరు వదిలిపెట్టి అంత దూరం పోయి బతకాలా? అదే కదా మనోళ్ళు ఇక్కడ మన మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ అనేది నా క్వశ్చన్. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు గుజరాత్, మార్వాడి, రాజస్థానీల దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వాలు పరోక్షంగా వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మన ప్రజలు వాళ్ళ దగ్గర జీతగాలు ఉంటారు, వాళ్ళేమో యజమానులు ఉంటారు. కాబట్టి ఇక్కడ మోసం జరుగుతుంది. మేమేమంటున్నాం, ప్రభుత్వాలతో మేము ఫైట్ చేస్తా ఉన్నాం, మా ప్రజలను మేము చైతన్యం చేస్తా ఉన్నాం, మార్వాడి దుకాణాలలో కొనకండి మేము ప్రజలకు చెప్తాము. ఇది మా లైన్, ఇది మీ లైన్. ఇక్కడ ప్రభుత్వాలు ఒక్కటే కాదు మారాల్సింది. ఇప్పుడు జీతగాళ్ళలో ఉంటున్నారే వాళ్ళు ఎప్పుడు ఓనర్లు అవ్వాలని ఆలోచించట్లేదు. వాళ్ళు జీతగాళ్ళ లెక్కనే ఉండిపోతున్నారు. అది తప్పెవరిది? జీతగాళ్ళ మైండ్ సెటా, జీతగాళ్ళదా, లేకపోతే ఇంకేంటి? ప్రభుత్వాలు అంటావా, వాళ్ళు ఇటు లైన్ వేసి ఇటేస్తారు, ఇటేస్తే ఇటేస్తారు. వాళ్ళు ఎల్లవంటే కళ్ళవంటారు. ప్రజలు కూడా తిరుగుబాటు ఇప్పుడు మొదలైంది. మీరు అన్నట్టు చైతన్యం వచ్చేసింది. ఐలమ్మ కనుక నేను కూడా జీతగారాలని, నేను కూడా బానిసనే, నిజాంకు బానిసనే అనుకోని నిజాం ఏం చేసింది ఐలమ్మ, సాకల ఐలమ్మ తిరగబడ్డది. కర్ర అందుకొని నిజామును చంపితే ఉరికిండు. దొడ్డి కుమరయ్య, మనం తెలంగాణ భగత్ సింగ్ అనుకుంటాం. దొడ్డి కుమరయ్య గొర్రెగాసేటోడే నిజాంకు ఏం చేసిండు? తిరుగుబాటు అణిచివేస్తే తిరుగుబాటు మొదలవుతుంది. ఎస్, మీకు వ్యాపారం చేత కాదంటారు. మా ప్రజలు అద్భుతంగా వ్యాపారాలు చేస్తారు. ఇప్పటి నుంచి మా దుకాణాలు పెట్టి మా స్వర్ణకారులు అంటారు కదా, రైట్. చార్య అన్న చెప్తుండు విశ్వకర్మ సంఘానికి సంబంధించినట్టు, నేను బంగారం దుకాణం పెడతా, వీళ్ళ దగ్గర ప్రతి దాంట్లో వీళ్ళు స్కాము, నాణ్యత లేదు, గిన్యత లేదు. నేను బంగారం తయారు చేస్తాను, మార్వాడైన బంగారం తయారు చేయమండి. నా దాంట్లో నాణ్యత ఉంటుందా, ఆయన దాంట్లో నాణ్యత ఉంటుందా, నేను పెద్ద కంపెనీ పెడతా, నాకు పావుల రుణానికే ప్రభుత్వం మా స్వర్ణకారులకు సహాయం చేయండి, మేము ఏ రకంగా వ్యాపారాలు చేసి చూపిస్తామో, ఎంతమందికి ఉపాధి కల్పిస్తామో ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. ఆయనే కాదు, కొన్ని లక్షల మంది స్వర్ణకారులు ముందుకు వస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం, ఈ రకమైనటువంటి చేస్తేనే అనేక రకాల పోరాటాలు పుట్టుకొచ్చినాయి. కాబట్టి మీరు మాకు పని చేత కాదని అంటే కనుక మా ప్రజలు చేసి చూపిస్తాం, చూపించాలి. అది చూపించలేకనే కదా ఇప్పుడు వాళ్ళు పెద్ద నుంచి చూపిస్తాం. మేము పని చేసి చూపిస్తాం. మేము పని అట్లా కదమ్మా, మాకు పని చేత కాదు కదా. మరి మీ దగ్గర కొనేటోళ్ళందరూ ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. మరి పని చేత కదా, పైసలు ఎట్లా ఆడుతున్నాయి? ఇదే అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళే నడుస్తున్నాయి, మనోళ్ళే నడవట్లేదంటే కొనేటోళ్ళు మనోళ్ళే ఎందుకు నడుస్తలేవు అనేది నా క్వశ్చన్. మనోళ్ళే ఎందుకు నడుస్తలేవు అంటే మనోళ్ళ అవగాహన లేదు, చైతన్యం లేదు. ఆ చైతన్యం మరి దీన్ని ఎవరు ఫాల్ట్ అని ఒప్పుకోవాలి? మనోళ్ళ ఫాల్ట్. ముందు నుంచే కొట్టేయాలి కదా వాళ్ళని. ఇప్పుడు తీరా నెత్తిన ఎక్కించుకొని నెత్తిన అయ్యాక ఇప్పుడు ఉద్యమం మొదలైంది ఎందుకు? మోసం చేసిరనే కదా. ఇప్పుడు మీరు యువతలో చైతన్యం తీసుకురావాలా, లేదంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా? తెలంగాణ ప్రజల్లో అందరిలో చైతన్యం రావాలా. చైతన్యం తీసుకొని వస్తాం, గ్రామానికి పోతాం, తీసుకొని వస్తాం. సరే, మీరు ఇవన్నీ పోరాటం చేస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు మార్వాడీస్ చాలా, కానీ పాతకాలం నుంచి మార్వాడి ఫ్యామిలీ కొన్ని తెలంగాణలో స్థిరపడి ఉన్నాయి. వాళ్ళ సంగతి ఏంటంటారు? మరి 2014 తర్వాత మార్వాడీలు 100-200 ఉన్నటువంటి గ్రామాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. అక్కడికి దూరిపోయి ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్న తర్వాత తమ్ముడు, తర్వాత అన్న, ఈ రకంగా వలస వస్తూ ఉన్నారు. మీ వల్ల మా స్థానిక వ్యాపారస్తులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రైట్. 2014 తర్వాత వచ్చినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అంతకు ముందు ఉన్నటువంటి నిజాం నవాబ్ హయాంలోనే మేము వచ్చాం, 350 ఏళ్ళ కింద వచ్చాము, మీరెవర్రా పొమ్మడానికి అని అంటా ఉన్నారు మీరు. రైట్. మేము ఎవరో పొమ్మడానికి అంటున్నాం కదా. రైట్. తర్వాత వలసలు పెరుగుతూ ఉన్నాయి. మా గ్రామంలోకి ఎక్కడో రాజస్థాన్, మార్వాడి. భూమి మన సొత్తు కాదు. ఇది పుట్టడం చావడం వరకే మనదొకటి. మధ్యలో ఎక్కడ పుడతామా, ఎక్కడ ఎవరైనా ఇప్పుడు వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు ఎవరన్నా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు, ఇతర గుజరాత్ లో స్థిరపడి ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంటే ఏంటి పరిస్థితి? ఇది కరెక్ట్ రాంగ్ కదా? మంచి ప్రశ్న. నువ్వు ఎక్కడైనా బతుకొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ నీ బ్రతుకు వల్ల, నీ వ్యాపారం వల్ల అక్కడున్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకే కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకే కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామానికి కానీ, ఆ సంస్కృతి సాంప్రదాయాలకే కానీ నష్టం జరగకూడదు. అది కూడా రాజ్యాంగం చెప్పుద్ది. మీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవమా కాదా? స్వర్ణకారులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారా లేదా? వీళ్ళు వ్యాపారాలు పెట్టుకోగా మేము ఆత్మహత్యలు చేసుకున్నాం, 20 ఏళ్ల కాలంలో 20 మంది స్వర్ణకారులు చచ్చిపోయారన్నారా లేదా? వైశ్యులు వచ్చేసి వీళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడంగా వెనకట మన కోంటోళ్ళు ఉంటుండే, వీళ్ళు రావడం వల్ల మా ఉపాధి కొల్లగొట్టిన వాస్తవమా కాదా? ఎవరిని పడితే వాడిని ఊళ్ళోకి రాణిస్తాం, మేము కాదంటలే. కానీ ఊర్లోకి వచ్చినప్పుడు ఆ ఊరు బాగు కోసం ఆలోచించాలి కదా.
ఊరే లేకుండా వలకాడ అయిపోతుంది కదా ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టిన సార్ ఎగ్జాంపుల్ నాదొకటి మీకు అర్థమైంది నా పాయింట్. నేను ఇప్పుడు మీరు ఇందాక నుంచి నన్ను మార్వాడి అంటారు కదా, నేనే మార్వాడి అమ్మాయిని. ఓకే, మాదొక షాప్ ఉంది, మీది ఒక కిరాణా షాప్ ఉంది, ఊళ్ళో జనాలు ఉన్నారు. ఇప్పుడు నా షాప్ లోకి వస్తా అంటే నేను వద్దు పోండి, ఊరు బాగుపడాలి, పక్క షాప్ అయినా బాగుపడాలి, ఆ షాప్ లోకి పోండి అని నేను చెప్తానా? చెప్పవు. నాకు అర్థమైందమ్మా. ఎస్, వాడు అమ్ముతున్నాడు మంచిదే, ఊరిలోకి వస్తున్నాడు మంచిదే, మోసాలు చేసిపోతున్నాడు కదా, టోపి పెట్టిపోతున్నాడు కదా, నాణ్యతమైనటువంటి వస్తువు అమ్మట్టాడు కదా, అది లేకనే కదా ఇప్పుడు వీళ్ళు మోసాలు బయటపడ్డాకనే కదా జరిగేది. పెట్టి వాడు ఇక్కడ ప్రదేశుడు కాదు కాబట్టి నమ్మేటోళ్ళు మనోళ్ళది తప్పని నా ప్రశ్న కూడా నా ప్రశ్న కూడా అదే. మనోళ్ళకు చైతన్యం లేదు కాబట్టి, మనోళ్ళకు స్పృహ లేదు కాబట్టి ఆ చైతన్యాన్ని ఆ స్పృహని కల్పించి కొనకండ్రా నాయన వాళ్ళ దుకాణాలల్లో, మన దుకాణాలే కొనండి, మనూరు కోంటాయిన దగ్గర కొనండి, మనూరు కోంటాయిన దగ్గర కొంటే నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. మా ఊళ్ళో సీన్ సావుకరని ఉండేటోడు. మా అమ్మ పోయి మా అమ్మనాయన పోయి మా కొడుకు హాస్టల్కి పోతుండే, సీటు 100-200 ఛార్జీకి డబ్బులు ఇవ్వంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తావు కలమ్మ రాజమల్లి అంటే ఆ ఒడ్లు అమ్మే సీటు వచ్చినాక ఇది మనూరులో ఉన్న కోంట అయినా మనం సాయం చేసేటోడు. పెళ్ళి మన అక్క చెల్లెకో లేకపోతే మన పెళ్ళిళ్ళకో పేరెంటాలకో 5-10 కావాలంటే అప్పించేటోడు. మార్వాడు ఎవడు అప్పిస్తున్నాడు కాబట్టి మార్వాడులకు మాకు ఎటువంటి బంధం లేదు. వీళ్ళ అప్పుల బంధం ఇంకా డీప్ గా వెళ్తే తొడల బంధం, ఆ జోలి బోదాల్చుకోండి కానీ నేను అంటున్నా. ఇప్పుడు కోంట అయినా అప్పర్ క్యాస్ట్, దళితుడు మాలమాది కానీ కింది కులం అని అనుకుందాం. కానీ చెప్తా కోంట అయినా మాకు బంధం ఏంటంటే ఎవరికైనా అన్ని కులాలకు గ్రామాలలో ప్రతి కులంతో కులానికి బంధం ఉంటుంది. కోంట అయినా చచ్చిపోతే మాదిగైనా పోయి డప్పు కొడతాడు, బ్యాగురైనా పోయి బొంద తీరుస్తాడు. ఆయన పెళ్ళి పెరంటమైన బువ్వకో లాస్ట్కో ముందుకో పిలిచి వాళ్ళందరూ కూర్చొని బంతిని తినిపోయిన తర్వాత మేము తినిపోతాం. ఒక బంధం కల్చర్ ఉంటుంది. అప్పుల్లో సప్పుల్లో మా ఊళ్ళో ఉన్న కోంట అయినా మేము కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మాకు 100 రకాల పంచాయతీలు ఉంటాయి. ఈ మార్వాడులు ఎవరు ప్రాంతేతరుడు కదా, పక్క ప్రాంతం ఆయన కదా. నా పాయింట్ ఏంటంటే మేము ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. నువ్వు వచ్చి దుకాణం పెట్టుకుంటే పర్వాలేదు, ఎగ్జాంపుల్ కి సచ్చినోనికి డప్పు కొడతారు మాదిగోళ్ళు అంటున్నాం కదా. ఇప్పుడు మాది అయిన పెద్ద బిజినెస్ పెడితే కూడా సపోర్ట్ చేస్తాం, డప్పే కొట్టాల్సిన పనే లేదు. ఇప్పుడు మారుతున్న జనరేషన్ కి నేను రిలేషన్ గురించి చెప్పా, వాళ్ళ కులానికి మనకు ఉండేటువంటి బంధం గురించి చెప్పా. ఎందుకంటే ఊర్లలో బంధాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మనోళ్ళు మన కులపు అయితే ఊర్లో ఉన్న మార్వాడీలు అందరూ హైదరాబాద్కి రమ్మనండి, అది వస్తారా రానని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు డబ్బులు పెట్టి కొంటున్నారు, అక్కడ రొటేషన్లు అవుతున్నాయి అవ్వట్లేవా? ఏదో ఒక షాప్ లో మనకే బిజినెస్ అనేది రన్ అవుతుందా అవ్వదా? ఇప్పుడు చేతులు మారితేనే కదా డబ్బు వ్యవస్థాపన మంచిగా జరిగేది. మరి ఆ సైడ్ కూడా ఆలోచించాలి కదా. మారితే మంచిదే, మేము కాదండి. కానీ అది కేవలం మార్వాడీల చేతులకే మారుతుంది, మా తెలంగాణ చేతులకు మారట్లే. మారాలంటే ఏం చేయాలి మనం? మనోడే మనకు సహకరించాలి. కానీ నువ్వేమన్నావు ఇంతకు ముందు అన్న, ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళే కదా, ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళు. మరి ఎక్కడి నుంచో పుట్టి పెరిగితే నీకు హక్కులు గుర్తొచ్చినప్పుడు, రాజ్యాంగం ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అని నీలాగానే మాట్లాడినప్పుడు హక్కులు గుర్తున్నప్పుడు బాధ్యతలు కూడా గుర్తుకు రావాలి. నీ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు, నీ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి వలసపోతా ఉన్నాడు, నీ వల్ల ఆ గ్రామానికి ఆ కులానికి నష్టం జరుగుతుంది. మరి వాళ్ళలో పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీ, హక్కులు గుర్తొచ్చినప్పుడు నీకు బాధ్యతలు కూడా ఉండాలి కదా. ఇవాళ రేపట్ల బాధ్యత అంటే ఎట్లుందంటే సొంత ఇంట్లో అన్న తమ్ముడు అరే పైసలు లేకనో బెట్టింగ్ యాప్లు పెట్టో లేదంటే ఎక్సెట్రా అరే వాడు పాడైపోతున్నాడు అంటే పట్టించుకునే నాదులు లేదు. నిన్ననే ఎగ్జాంపుల్ ఒకటి చూసిన, సింగపూర్ లో జాబ్ చేసి నెలకింత డబ్బులు పంపిస్తుండే, యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు చచ్చిపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేసినారు వాళ్ళు. సో ఒక ఫ్యామిలీలోనే ఇలాంటిది లేనప్పుడు పరదేశం నుంచి వచ్చినోడు నాకు రాజ్యాంగాలు అవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి? మనల్ని మనం కాపాడుకోవడానికి గుర్తొస్తాయి. అంతేగాని మనల్ని లోదొక్కుని అవతలని నిలబెట్టాలంటే ఇవాళ రేపట్లో విలువలు ఎక్కడున్నాయి అంటే నేనేమంటున్నా, విలువలు లేనోడికి ఎప్పటికీ ఉండవు. మా లాంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తులు మీ విలువల గురించి ఇక్కడ మీరు విలువల గురించి మాట్లాడుతున్నారా లేదంటే మన బిజినెస్ ల గురించి? అంటే లాట్స్ ఆఫ్ అన్ని ముడిపడి ఉంటాయి అమ్మా, ప్రాంతం అన్ని ముడిపడి ఉంటాయి. మరి ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది కూడా మీ విలువలతో ముడిపడిందేనా? 100% అంతే కదా. నాణ్యత లేనటువంటి వస్తువులలో మీరు నాణ్యతమైనటువంటి వస్తువు అమ్మని చెప్తున్నాను, అది విలువ కదా. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల వైపు మీరు నిలబడతాం. మీరు బతుకుతే మాకు బాధ లేదు, మీ బతుకు వల్ల మా పొట్ట కొట్టకండి. మీరు పొట్ట నింపుకుంటారు, మీకు ఇంత పొట్ట కుట్టి కోసం మా బాధ లేదు, మా పొట్ట కొడతానికి రాకండి అనేది మా బాధ.
ఎందుకంటే వందలాది వేలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒక పెద్ద లిస్టే ఇస్తాను నీకు, నా దగ్గర ఉన్నది లిస్టు. కాబట్టి మా బాధ ఏంటంటే మేము విలువల గురించి పనిచేస్తాం. మేము ఏమైనా మార్వాడీలోని కొడుతున్నామా, తిడుతున్నామా, కంప్లీట్గా వెళ్ళిపోని అంటున్నామా, సాల్రా నాయన మేము వలసలు అంటున్నాం. ఆంధ్రలో 60 ఏళ్ళు దోసుకున్నారు, సాల్రా నాయన మా పాలన మేము చేసుకుంటాం, మా రాష్ట్రాన్ని మాకు ఇచ్చేయండి నాయన అని చెప్పాం. ఇది కూడా అటువంటి బాధనే. ఇప్పుడు వాళ్ళ దండయాత్ర అయిపోయింది, ఇప్పుడు వీళ్ళది స్టార్ట్ అయింది. మేబీ నెక్స్ట్ ఇంకెలాంటి దండయాత్రలు ఎవడు పడితే వాడు వస్తాడు, ఇక రేపు పొద్దున ఇంకోటి వస్తాడు, అన్నిట్లో దూరిపోతాడు, మన పండుగ నాశనం అయిపోతాయి. తెలుగును ఆల్రెడీ బతుకమ్మ అంతా బతుకమ్మలు ఆడడానికి కూడా పర్మిషన్లు తీసుకుంటున్నారు మనోళ్ళు, మన ప్రభుత్వాలు మన పండుగకు మనం పర్మిషన్ తీసుకోవాలా? మొన్న అదే జరిగింది కదా చార్మినార్ దగ్గర, బతుకమ్మ ఆడాలంటే పర్మిషన్ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నారా ఎవరైనా? లేదు. బతుకమ్మ అనేది మన ఇంటి పండుగ అమ్మా, రోజు ఆడుకోవచ్చు. బతుకమ్మ అంటే బతుకునియమ్మ, బతుకునిచ్చేటువంటి పండుగ. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, మా మేనత్తలు, మా చిన్నమ్మలు వీళ్ళందరూ చిన్నప్పుడు హాస్టల్ ఉండే, ఇంతదాకా షెడ్యూల్ ఆగేసుకొని నేను వాళ్ళు ఏమంటారు, మా మేనమామ అడవికి పోయి పువ్వు కోసుకొని వస్తే మా పెద్దమ్మ చిన్నమ్మలు మా అమ్మలు అందరూ పేరుస్తే తుపాకీ పట్టుకొని రీల్ గన్ ఉంటుండే, ఇలా కాల్చుకుంటూ చెరువు కట్ట మీద పోసుకుంటే పాటలు పాడుకుంటూ అద్భుతంగా పోయేవాళ్ళం మేము. నాకు బాగా గుర్తు. ఈరోజు పువ్వు కూడా కల్తీ అయిపోయింది. పండుగ అంటే నా భయం ఏంటంటే మేము తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేస్తున్నాం. మా పండుగలు, మా యాస, భాష, ఆంధ్ర వాళ్ళ భాష గొప్పదని, తెలంగాణ వాళ్ళు వచ్చిల్లా వత్తల్లా తొలకపోతారా ఇటువంటి భాష మాట్లాడినప్పుడు ఏంది రాబోయి మన భాషను వెక్కిరించేవాళ్ళు. అంటే వాళ్ళదేమో సంస్కారమైనటువంటి భాషని, వాళ్ళ భాష గొప్పదని, మనది కాదన్నప్పుడు ఊరనైనా నీ భాష నీకు గొప్ప, నేను కాదనంటలే. గోదావరిలో లాంగ్వేజ్ గోదావరిలో గొప్ప, విజయవాడలో లాంగ్వేజ్ విజయవాడలో గొప్ప, తెలంగాణలో గొప్ప. కాబట్టి నీ భాష గొప్పది, నా భాష గొప్పది కాదు, చిన్న చూపు చూస్తా అనేటువంటి భావంలో నువ్వు ఉన్నప్పుడు తిరుగుబాటు మొదలవుద్ది. ఎస్, మేము కూడా అదే అంటున్నాం. మీ పండుగలు బలవంతంగా మా మీద రుద్దుతా ఉన్నారు. వాడు ఇప్పుడు జర్నలిస్ట్ అంటాడు, పనికి మాట్లాడు, అడు ఏం చెప్తాడు, బంగడి ఆడితే నీకేందా ప్రాబ్లం, హిందూ పండుగలో నువ్వు వ్యతిరేకం అంశాం ఖబర్దార్ అంటాడు. పిచ్చోడా, నువ్వు మార్వాడుల దగ్గర పైసలు తీసుకుంటాను తీసుకో, నేను దాండి ఆడితే వ్యతిరేకం కాదు, కానీ నా ప్రాంతంలో ఉన్నటువంటి పండుగని ధ్వంసం చేసి దాండి అనే బలవంతంగా రుద్దుతా అని అంటే ఇది ఒక రకమైన మనోళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మనోళ్ళు ఇదే కదా జాతీయవాదం ముసుకుతాం. ఇంతకుముందు నేను చెప్పిన కదా, దేశ సంపదని మనం అంతా దేశం అని చెప్పేసి. ఇంకొకటి, మన తెలంగాణలో చదువు రేటు పెరిగిందంటారా? చదువుకునే పిల్లలు పెరిగిరంటారా? చదువుకోకపోవడం వల్ల కూడా వాళ్ళు ఏం చెప్తే అదే పాటించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా క్రైస్తవ మతంకి మారవంటే మారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగేమన్నా మార్వాడిది అంటే చదువు లేకపోవడం వల్ల మనం వాళ్ళు చెప్పింది గొప్పని ఫీల్ అవుతున్నామా? చాలా మంది కన్వర్ట్ అయిపోతున్నారు అట్లా చదువు రేట్ లేకపోవడం వల్ల. నేను ఏమంటున్నా అంటే అమ్మ, ఒకళ్ళు చెప్పుడు మాటలు విని నువ్వు కన్వర్ట్ అయినావు అనుకో, అది రిలీజన్ అయినా ఇంకోటైనా కన్వర్ట్ అయినావు అనుకో, నీ అంతటా నువ్వు ఆలోచించాలి కదా. అట్లీస్ట్ వాడు ఎందుకు చెప్తున్నాడు, నేను మతాన్ని మారుస్తున్నాడు అనుకో, నీకు నచ్చితే పో, నచ్చపోతే పోకు, నీకు అందులో మంచి అనిపించింది అనుకో పో, ఎందుకు పోతున్నావు, ఏంటి దాని వెనకాల ఆంతర్యం ఏంటి? సడన్గా ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒకటి పెళ్ళి ఇల్లు ఉన్నది, ఈడలు అమ్ముకొని బంజారా హిల్స్లో కట్టుకుంటున్నావు అంటే ఈడ నీకు ఏదైనా నష్టం జరిగితే పో, నష్టమే లేదు, కానీ ఈడ మంచిగా ఉన్నాక ఎందుకు పోతున్నావు? ఇప్పుడు ఎవరికి మీరు ఒక విషయం చెప్పినారు, మీరు దేని గురించి చెప్తున్నారు అనే ఆలోచన విధానం శక్తి కూడా ఇప్పుడున్న యూత్లో కానీ ఇప్పుడున్న మన తెలంగాణ ప్రజలకు కానీ లేకుండా పోయింది. వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళు ఓన్ స్టాండ్, ఈయన రైట్ చెప్పిండా రాంగ్ చెప్పిండా, దీనికి మనం సహకరించాలా వద్దనేది వినట్లే. వీళ్ళు వెళ్ళి మన దేవుడే గొప్ప, బాణాలేసుడు, లేదంటే అవతల అసలు మన మతం మనం గౌరవించుకుందాం, వాళ్ళ గురించి ఎందుకు తీసి వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలి, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలి? నీ పని ఏంది ఇక్కడ? గిచ్చి కయ్యం పెట్టుకుంటేనే కదా మన పెత్తనం నడిచేది. అదే అంటున్నా, పెత్తనం ఎట్లా అవుతుంది? అక్కడ తుపాస్ అవుతుంటాయి, మీకు అర్థమైతే వెనకాల పోవాలి కదా. ఒక వర్గం మీద ద్వేషం నింపితే ఒక వర్గం వాళ్ళంతా వెనకాల నిలబడాలి. ఇప్పుడు ముస్లిం ఎంఐఎం మోడు ఉన్నాడు కదా, ఆ ఎంఐఎం మోడు పొద్దున్న లేస్తే 5 నిమిషాలు టైం వస్తే హిందువులు మొత్తం చంపేస్తాడు. దానివల్ల ఏమైంది, హిందువులకు కోపం వచ్చేసింది, అరే నువ్వెవడు రా భయ మమ్మల్ని చంపుతామని. ఈయన ఏం చేశాడు, 5 నిమిషాలు టైం ఇస్తే మసీదులు మొత్తం కూల్చేస్తాడు. దానివల్ల ఏమైంది, ముస్లింలందరికీ కోపం వచ్చింది. అంటే మనుషుల మధ్య ఘర్షణ పెట్టడం కోసం, ఘర్షణ పెట్టి రాజకీయ నాయకులు ప్రజల్ని వీడగొట్టి ఎవరు ఓట్లు వాళ్ళు ఓట్ల కోసం తప్పించడం, మతాలను రెచ్చగొట్టడం. అదే అంటున్నా, ఇప్పుడు రెచ్చగొట్టే వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది జనాలు ఉన్నప్పుడు అరే వీళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటున్నారు అన్న ఆలోచన విధానం వాళ్ళలో పెరగట్లే. ఎవడేది చెప్తే ఆయన వెనకాల గొర్రెపోయినట్టు పోతున్నప్పుడు ఇక మీరు ఎంత పోరాడి ఏం యుద్ధాలు చేస్తే ఏమంటారు? ప్రజల చైతన్యం రావాలి కదా. మారేంత వరకు ప్రయత్నం చేయడమే మనిషిగా నా బాధ్యత అమ్మ. మారకపోతే వాళ్ళే నష్టపోతారు.
వాళ్ళే ప్రాణాలు ఇప్పుడు పోగొట్టుకుంటారు. నేను ఒక్కటి అడుగుతానండి లాస్ట్, మీకు ఇందాక నుంచి ఓర్లిపిస్తున్నా. పర్లేదు చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నా అంతటా నాకు చైతన్యం రావాలా, నువ్వు వచ్చి గీకి అరే ఇదిరా అంటే అది నా మైండ్కి ఎక్కకపోయినా నేను మారుతాను. ఆలోచన విధానం నాకు రావాలి కదా ఫస్ట్, ఏంటి వాట్ ఈస్ వాటిని. అది రానప్పుడు జనాల్లో మీరు ఎన్ని రోజులని యుద్ధాలు చేస్తారు. ఇప్పుడు అది మీ ప్రాణాల మీదకి వస్తుంది. మీరు వాయిస్ రేజ్ చేసినారు, ఇది ఒక్క టాపిక్ మీద కాదు, 100 టాపిక్ల మీద. ఇప్పుడు మీ ప్రాణాలకు హాని ఉంది, మీరు పోతారు, అమరవీరులు అవుతారు, లేదంటే సోయట జరుగుతాయి. ఇక వీళ్ళు మారేది ఎప్పుడు? అదే ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయాడమ్మా, నా కళ్ళ ముందే ఇట్లా కాలిపోతుంటే నేను చాలా ఏడ్చేసా. కానీ శ్రీకాంతాచారి ఎవరి కోసం చనిపోయాడు? వాళ్ళ అమ్మ కోసమో, వాళ్ళ నాయన కోసమో, లేకపోతే రావడం కోసం, ప్రజల కోసం, తెలంగాణ ప్రజలందరూ బాగుపడాలని చనిపోయాడు. అది ఎందుకు చనిపోయాడు, ఏంటి, మా కోసం అమరుడయ్యాడు. ఆయన మేము చదువుకొని ఉద్యోగం చేసుకుంటే బంగారం లాగా లైఫ్ ఉండేది కదా. ఎవరి కోసం చచ్చిపోయాడు? మన కోసం కదా. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన పెత్తనం మనకని, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ మనం తినాలని, మనం బాగుపడాలని కదా. అన్యాయం మీద అగ్నికి ఇదైపోయాడు కదా. రైట్, నేనేమంటున్నాను, తెలంగాణ శ్యామైనా నువ్వైనా చెప్పినంతసేపు నేను వినలేదనుకో, వినపోతే ఎవరు నష్టపోతారు? ప్రజలే నష్టపోతారు. వద్దురానైనా అటు బోకురానైనా అంటే నేను అటే పోతానంటే పో, నేను ఎవరు వద్దంటారు? ఓ రాజకీయ మతం పంచాయతీలు పెట్టినటువంటి రాజకీయ నాయకులను కలబోయి ప్రాణాలు పోగొట్టుకుంటా అంటే పోగొట్టుకో, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఓకేనా? శ్రీకాంతాచారి లాగా ఒక ప్రాంతం కోసం, హక్కుల కోసం కొట్లాడాడు, అలా చెయ్యి, తప్పలేదు. చచ్చిపోమని నా ఉద్దేశం కాదు, నేనేమంటున్నా మా పోరాటంలో భాగంగా. కానీ అలాంటి వాళ్ళకి కూడా వాల్యూ లేకుండా పోయింది. ఇవాళ రేపట్ల ఆలోచన విధానం అనేది వీళ్ళకి రావట్లే, అట్లాంటి మరణాలు జరిగిన అనేది నా పాయింట్. అవును, అదే రావట్లేదు, అది తేవడం కోసమే కదమ్మా మన ప్రయత్నం. ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు సార్ ఉంటాడు స్కూల్లో. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, అరే నిన్న చెప్పింది ఇవాళ చేసినావు అంటాడు, చేయలేదు సార్ రేపు చేస్తా, రేపు రాసుకొస్తా అంటాడు. మళ్ళీ రేపు అడుగుతాడు, రేపు రాసుకొచ్చినా అంటే కొడతాడు, ఎల్లుండి అడుగుతాడు. అంటే విద్యార్థి మారేంత వరకు మార్చడమే కదా గురువు పని. మాలాంటి పోరాటం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళలో స్పృహ, పాట పాడే ఉంటాడు. 1 గంట సేపు ముచ్చట చెప్పింది దానికంటే 3 నిమిషాలు పాట పాడితే దాని సారాంశం మొత్తం అర్థమైపోయింది. మాలాంటి వాళ్ళ ఇది కూడా ఆలోచన ఏంటంటే మనుషులు మారేంత వరకు చెప్పడమే. చాలామంది ఇప్పుడు ఏం చెప్తారు, హిందువుల్లో చైతన్యం లేదని కొంతమంది చెప్తారు, క్రైస్తవుల్లో చైతన్యం లేదని కొంతమంది చెప్తారు, ముస్లింలో యూనిటీ లేదని కొంతమంది చెప్తారు, కొంతమంది మన కులం అంతా ఏకం కావాలి నాయన, మన కులానికి అన్యాయం జరుగుతుందని కొంతమంది చెప్తారు. పక్క దేశం నుంచి మన ప్రమాణవంతులైనా మన దేశభక్తి. ఇంకొకటి కుల పిచ్చిల వల్ల కూడా ఒక నాయకుని ఎన్నుకునే విధానంలో వాడు ఎట్లాంటి వరస్ట్ అయినా కానీ మన కులం కాబట్టి ఎన్నుకుంటా అంటారు. ఇదేంది పిచ్చి? మళ్ళా నేను ఇంకోటి చెప్తా, కులం వల్ల బాగుపడేది కుల సంఘ నాయకుడే తప్ప కులం కాదు. మంచిగా మీరు బాగునండి, కులం వల్ల బాగుపడేది కుల సంఘ నాయకుడే తప్ప కులం కాదు. అలా అని చెప్పేసి అన్ని కులాల సంఘ నాయకులు చెడ్డవాళ్ళంటే నా దృష్టిలో చెడ్డవాళ్ళు కాదు. కానీ నేనేమంటున్నంటే కులం స్పృహ ఉండాలి, ఆ కులం గురించి కొట్లాట చేయాలి, ఆ కులం యొక్క దానికోసం మీరు పనిచేయాలి, తప్పులేదు. కానీ ఆ కులమే గొప్పది అనేటువంటి భావనలో ఉండడం, ఆ కులం ఇంకో కులం పైన ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, ఆ కులం గొప్పది ఇంకా ఏ కులం గొప్పది కాదు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు ఉంటే దాని పేరు తీసేసి సీమ జిల్లా అని పెట్టుకుంటే 2 కులాల మధ్య పెద్ద పంచాయతీ అయింది. ఏమంత పాపం. ఇప్పుడు ఇంకొకటి చెప్తా, ప్రభుత్వం ఒక గెజిట్ రిలీజ్ చేసి దానికి పేరు పెట్టింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఏమైతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎందుకు అని అంటే అంబేద్కర్ అనేవాడు దళితుడు అనే భావనలో ఆ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చిన్న కులం, మా సారు పెద్ద కులం అనే భావనలో నువ్వు ఉన్నావు కాబట్టి పంచేదైంది. ఒకవేళ అంబేద్కర్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ భావనలు ఉంటే తప్పే. కానీ ప్రభుత్వం పెట్టింది కదా జిల్లాకు పేరు, ఎవరైనా సరే ఆ జిల్లాను ఏమని పిలవాలి? అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పిలవాలి. రేపొద్దున ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేరేది పెట్టింది అనుకో, కమ్మ కోనసీమ జిల్లా అని పెట్టింది అనుకో, కమ్మ అలాగే దళితుడైనా సరే కమ్మ కోనసీమ జిల్లా అని పిలవాల్సిందే కదా. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొట్లాడారు కదా, ఇది చాలా మంది ఇది విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే అంబేద్కర్ గారి గురించి అనో కోనసీమ గురించి అనో కొట్లాడారు కదా, అక్కడ ఎంతసేపటికి అసలు అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాసిర్రు, ఆయన భావాలు ఏంటి, ఆయన మూలాలు ఏంటియో కూడా తెలియదు ఎవరికి. తెలియకుండా కొట్లాడతారు. అంబేద్కర్ అంటే మా దళిత, అంబేద్కర్ అంటే మా దళితులు, అంతే తప్పితే అంతకు మించి వాళ్ళకి ఏం తెలియదు. అసలు అందులో ఏం రాశాడు, ఎవరి గురించి సంబంధించి రాశాడు అనేది లేదు. ఇట్లాంటి అన్‌నాలెడ్జ్ వాళ్ళు ఉన్నంత వరకు ఈ కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి, ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే
ఇప్పుడు వాళ్ళకు అందరూ అలా లేరులే. అంబేద్కర్ గారి గురించి చెప్పిన అదే అయ్యో అక్కడనే తెలియని పుట్టిన- వాళ్ళు నేను ఆ, తెలియని వాళ్ళు. నేను చూసినంత వరకు అయితే అసలు ఏం తెలియదు. కత్తి పద్మరావు గారు, బొజ్జ తారకం లాంటి సార్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి మహానుభావులు అంబేద్కర్ అందరి వాడు కొందరు వాడు కాదని చెప్పారు. సరే బురదేసే వాళ్ళు బురదేస్తూనే ఉంటారు. అంబేద్కర్ నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మేమేమంటున్నాం, అన్నమయ్య కోనసీమ జిల్లా ఉంది. అన్నమయ్య నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళ కంటే కూడా అంబేద్కర్ మాదని ఎక్కువ పోరాటం చేసేటోళ్ళు ఇదే సంతో నాకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ మా దళిత దానికి చెందినవాడు మీది కాదు అంటారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఉన్నా, అంబేద్కర్ గారి మీద మనకి ఎట్లాంటి ఇప్పుడు మీకు కూడా ఆయన తప్పేంటి అనేది లేకుండా ఇది మాది మాకు సొంతం అంటారు. అందరు వాడు అది అంటే తప్పు, వినరు. అందరు అందరు వాళ్ళు నేను ఎప్పుడన్నా ఇప్పుడు మేమేమంటున్నాం అంటే పిచ్చి అందరిలో ఉంటుందమ్మా. ఇది ఒక రకమైన పిచ్చి. నేనేమంటున్నాను, అంబేద్కర్ అందరు వాడేంటి, ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వాడు. అవును, ఈ రాజ్యాంగంలో నువ్వు ఉన్నావు, నేనున్నా, దళితుడు ఉన్నాడు, దేవుని నమ్మేటోడు ఉన్నాడు, నమ్మనోడు ఉన్నాడు, కాశ్మీర్ వాడు ఉన్నాడు, కన్యాకుమారి ఉన్నాడు, అందరికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. నువ్వు నీ వాడు అయినంత ఎస్ నీ దాంట్లో పుట్టుండొచ్చేమో, దళిత సామాజిక వర్గంలో పుట్టుండొచ్చేమో, దళితుల కోసం ఎక్కువ పనిచేసి ఉండొచ్చేమో, కానీ ఈ దేశానికి అంతిమంగా అందమైన రాజ్యాంగాన్ని రచించాడు కదా అంబేద్కర్. అందరు వాడు కదా అంబేద్కర్, అందరు వాడు అనేటువంటి భావనలో అందరూ ఉండాలి. కానీ అంబేద్కర్ మావాడు కాదన్నటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అంబేద్కర్ మావాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నా, అన్నమయ్య జిల్లా ఉన్నది. అన్నమయ్య జిల్లాలో ముస్లింలు లేరా? ముస్లింలు కూడా అన్నమయ్య జిల్లానే కదా. అవును, అన్నమయ్య జిల్లానే. అన్నమయ్య ఎవరు? అన్నమయ్య అనగానే ఎవరు? వెంకటేశ్వర స్వామి కీర్తనలు కీర్తించినటువంటి వ్యక్తి అని అన్నట్టు. నేనేమంటున్నా, జిల్లాకు ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ పేరు పెట్టినప్పుడు దాన్ని గౌరవించాలి. కానీ ఇలా కులాల మధ్య పంచాయతీలు పెట్టే ఫ్లెక్సీలు పెట్టడం వల్ల ఇప్పుడు పోలీస్ ఆయన కూడా ఒక ఇది చేశాడు. ఎస్, మీరు ఇలా ఫ్లెక్సీలు రాసేటువంటి ఫ్లెక్సీ ఓనర్లు ఎవరైతే ఉంటారో మీరు అలా రాసినా మీ పైన కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఈరోజు. దానివల్ల ఏమైంది, కమ్యూనల్ వైలెన్స్, కులాల మధ్య ఇవ్వడం చచ్చిపోయి ఉంటాయి. పాపం అమాయకమైన పిల్లలు ఉంటారు, పవన్ కళ్యాణ్ కోసమో జిల్లా పేరు కోసమో చచ్చిపోవాలా? అంబేద్కర్ గారి కోసం చచ్చిపోవద్దు, పవన్ కళ్యాణ్ కోసం చచ్చిపోవద్దు కదా. మనుషులందరూ మంచిగా ఉండాలి, అన్నదమ్ములా కలిసి ఉండాలి, ఆ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడం రా నాయన. అంతే. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మీరు జీరోతోని స్టార్ట్ అయ్యి మీరంటే ప్రతి ఉద్యమంలోనూ ఏలు పెడతారు, పోయి ఖచ్చితంగా ఏలు పెడతారు మీన్స్ అంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఏది న్యాయం ఏది అన్యాయం అనే దాని మీద మీరు మీ వాయిస్ రేజ్ చేస్తారు. న్యాయం వైపే ఉంటారు. క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఇది అబ్సల్యూట్లీ రైట్. కాకపోతే మీ వెనకాల ఎలాంటి దమ్ము లేదు, ధైర్యం లేదు, ఫైనాన్షియల్ లేదు, ఫ్యామిలీ ఇది లేదు, ఎలాంటిది లేనప్పుడు మీకు ఏమైనా అపాయం జరుగుద్ది అనే మీకు భయం కానీ లేదంటే ఇది నాకెందుకురా అనేది ఇష్యూ కానీ ఎప్పుడు మిమ్మల్ని కలిసి వేయలేదా? మీరు నిద్రపోతున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు కానీ? నాకెందుకు దమ్ము లేదు, నాకెందుకు ధైర్యం లేదు, నేను ఒక్కడిని కాదు, నేను తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు నా వెనకాల ఉన్నారు. బట్ ఏమైనా జరిగితే పోయేది మీ ప్రాణాలు కదా, వాళ్ళ ప్రాణాలు కాదు కదా. నా ప్రాణాలకే ప్రమాదం ఉన్నప్పుడు నేనేమంటున్నా, నన్ను చంపడానికి వస్తే రండి, నేను వద్దంటలేదు. కానీ నా దగ్గరకు వచ్చే ముందు ప్రమాదం పొంచి ఉంది. నన్ను చంపడానికి వస్తా, మీరు ఒకరు వచ్చిరనుకో, నేను 10 మందిని చంపుతా. నేను ఇప్పుడు నన్ను కాపాడుకోవడం కోసం ఎవరినైనా చంపుతా కదా, నాలో ఆ క్యారెక్టర్ కూడా ఉంది. కానీ నేను ఎవరు హామ్ చేయను, ప్రజాస్వామ్య పద్ధతిలో నేను పోరాటం చేస్తాను. మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ అన్నారు. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం కావాలమ్మా? రాజశేఖర్ కొడుకు మాత్రమే ముఖ్యమంత్రి కావాలన్నా? కేసీఆర్ కొడుకు మాత్రమే ముఖ్యమంత్రి కావాలన్నా? జనాలు అది చూసే చేస్తున్నారు కదా ఓట్లందరూ. మా దగ్గర గుమ్మడి నర్సయ్య అని చెప్పేసి మా ఇల్లెందు ఎమ్మెల్యే 5 సార్లు ఉన్నాడు. నాకు కులం కాదు ఆయన, కానీ నాకు ఆదర్శమే. నా చుట్టం కాదు ఆయన, నాకు ఆదర్శమే. మహానుభావులు ఎంతో నిల్సన్ మండేలా ఉన్నాడు, జైల్లో పెట్టినా సరే నల్లజాతి ప్రజల కోసం జైల్లో ఉండి కూడా పోరాటం చేసిండు. ఆయన నాకు ఆదర్శం. సో ఇవన్నీ మీ మోటోలు. నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, ప్రపంచంలో ఎవరు చదువుకున్నటువంటి చదువుకున్నాడు, లైట్ల కింద చదువుకున్నాడు, ఊరవతలు వెలివేస్తే అవమానాలకు గురైండు, ఓకేనా, తను జాతి ప్రజల కోసం కొట్లాట చేశాడు. నాకు ఆయనే ఆదర్శం. ఇలా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏ డబ్బులు ఉన్నాయి, ఏ కోటీశ్వర్లు, ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. వాళ్ళందరూ సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కదా. రైట్. నా బ్యాక్గ్రౌండ్ నాకు ఆపద వచ్చినా అంటే మన ఛానల్ మాట్లాడదా? నేను చెడ్డోడిని అయితే చెడు మాట్లాడితే, మంచి అయితే మంచి మాట్లాడుతుంది కదా. తెలంగాణ ప్రజలు డబ్బులే కావాలనుకుంటే ఇప్పుడు నాకు దేవుడు బంగారు లాంటి కాలు రెక్కలు ఇచ్చిండు, కష్టపడి సంపాదించుకోవడానికి, ఇంత బోధ తినడానికి, నాకు ఉద్యోగం చేసుకుంటా. నాకు ఆపద వచ్చింది అనుకుంటే కనుక తెలంగాణ ప్రజలు డబ్బులు అడిగితే ఇస్తారు కదా. ఒకవేళ డబ్బులకే సంపాలనుకుంటే నేను అమరుడు అవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నా నేల కోసం బెల్లిలో తక్క 16 ముక్కలైంది. శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. చాలామంది పోరాటంలో భాగమయ్యారు, 100 మంది కేసులు పెట్టించుకున్నారు, దెబ్బలు తిన్నారు. వాళ్ళ త్యాగం కంటే నా త్యాగం గొప్పదేం కాదు కదా చేస్తే. ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ నేల కోసం చచ్చిపోవాల్సి వస్తే కనుక
ఎవడో చంపుతా అంటే 1000 సార్లు 100 సార్లు ఈ నేల కోసం చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నేల అంటే, నా ఊరు అంటే, నా యాస అంటే, నా భాష అంటే, నా ప్రాంతం అన్నా, నా ప్రజలన్నా నాకు అంత ప్రేమ. కానీ చంపుదాం అనేటువంటి మూర్ఖమైన ఆలోచనలు పెట్టుకోకండి. ఇంతసేపు చర్చ చేశాం, మన ప్రజాస్వామ్యం. ఏదైనా సరే ఆ అంశం గురించి చర్చించుకుంటేనే మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపుతా అప్పుడు వస్తానంటే ఇవాళ నువ్వు నన్ను చంపుతావు, రేపు పొద్దున్న నిన్ను ఇంకోటి చంపుతాడు, వాడిని ఇంకోటి చంపుతాడు. ఇదేనా? కాబట్టి ఇది కాదు కదా పద్ధతి. అరే మనం లేవనెత్తినటువంటి అంశం కరెక్ట్ అయిందా కాదా అనేటువంటి ఆలోచన మీరు చేసినప్పుడు దేశం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది. నాదో వాదన, నీదో ఛానల్, మీ ఛానల్లో ఒక లైను, నా వాదనలో ఒక లైను, అందరూ నా వాదనకు నేను రమ్మని అంటలే. నువ్వు పోరాటం చేయి. ఇది కదా ఒక సామాజిక బాధ్యత. అందరు వాయిస్ రైజ్ చేస్తేనే అది ఏదో ఒక కొలిక్కి చేరుతుంది. సరే నేను లేవనెత్తిన దాంట్లో మంచి ఉందా చెడు ఉందా చర్చిద్దాం. ఈ అంశం పట్ల చర్చ పెట్టడమే కదా ప్రజాస్వామ్యం. అవును, ఇది నా వాదన. సో ఇది మీ ఫిలాసఫీ, మోటో. అంతే కదా, గుచ్చుకుంటే వెళ్ళిపోవడమే ముందుకి. అంతే, నా ప్రజల కోసం నేను కొట్లాడతా, నా ప్రాంతం కోసం నేను కొట్లాడతా. ఇది నా లైఫ్. ఇప్పుడున్న యువతలో అందరూ మీలాగే ఆలోచిస్తే ఎలా ఉంటది అంటారు మన తెలంగాణ? బాగుంటుంది. అందరు నాలాగా ఆలోచిస్తే నేను చాలా బాగుంటుంది, సంతోషం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలంగాణ మరో అమెరికాతోనో పొద్దున్న లేస్తే జపాన్తోనో జర్మనీతోనో మన దేశాన్ని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాడే మన దేశంతో పోల్చుకోవాలి. తెలంగాణ అంటే పేరు వాడు పోల్చుకోవాలి. అమెరికోడు చూడరా పోయి ఇండియాను చూసి నేర్చుకుందాం అనే అటువంటి మనోడు పొద్దున్న లేస్తే అమెరికాను చూసి నేర్చుకోవాలి, జపాన్ చూసి నేర్చుకోవాలి అని అంటాడు. అలా కాదు, మనలాగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ తయారైతే చూడరా భయ భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలని అనుకోవాలి. కాబట్టి మనం అభివృద్ధిలో భాగం అవుతాం కదా. మతం చుట్టూ కులం చుట్టూ పొద్దున్న వేస్తే దీని చుట్టూ తిరుగుడు కాదు కదా, ప్రాంతం చుట్టూ దీని చుట్టూ కూడా కాదు. హక్కుల కోసం కొట్లాడు, తప్పులేదు. ఇప్పుడు గుడి అయినా మసీద్ అయినా చర్చ్ అయినా మందిర్ అయినా పర్సనల్ బిలీవ్ కదమ్మా. దానివల్ల ఈ హాస్పిటల్లో కాలేజో స్కూలో లేకపోతే నీళ్ళలో నిధులు ఇప్పుడు స్కూల్కి పోతాం, కేవలం ముస్లిం మాత్రమే పోవాలి, ఇంకోటి పోవద్దు అంటే ఎట్లా? తప్పదు. స్కూల్ కడితే అందరూ పోవచ్చు కదా, అందరూ పోవచ్చు కదా. గుడి అనేది నీ రిలీజన్, అది పర్సనల్. కానీ కొంతమంది రాజకీయ నాయకులు గుడి చుట్టూ, చర్చి చుట్టూ, మతం చుట్టూ, మందిరం చుట్టూ దీని చుట్టూ తిప్పుతారు. ఆయన స్కూల్ కడితే మీ ఊర్లో దాంట్లో హిందూ చదువుకోవచ్చు, ముస్లిం చదువుకోవచ్చు, క్రిస్టియన్ చదువుకోవచ్చు. ఓ పెద్ద ప్రాజెక్టు కడితే దాని ద్వారా హిందూ పొలంలోకి వాడుతుంది, క్రిస్టియన్ పొలంలోకి వాడుతుంది, ముస్లిం పొలంలోకి వాడుతుంది, దేవుని నమ్మేటోని పొలంలోకి వాడుతుంది, బైరి నరేష్ పొలంలో కూడా వాడుతుంది. దేవుని నమ్మని పొలంలో కూడా వాడుతుంది కదా. ఒక క్వశ్చన్ ఉంది సార్, నా క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ ఉంది సార్. బైరి నరేష్ గారిది రీసెంట్ ఒక వీడియో క్లిప్ చూసిన, మార్వాడీల గురించి మాట్లాడినప్పుడు అసలు నేను వెళ్ళే వేరే మోటో అండి, ఇది నేను మాట్లాడిన ఉపయోగం లేదండి, నాకు అనవసరమైన మ్యాటర్ అండి అన్నారు ఆయన, బైరి నరేష్ అనేట ఆయన. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆయన ఎంఎస్ఎన్ అని ఏదో మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అనేది ఏదో పెట్టుకున్నాడు. అవును. ఇప్పుడు ఆయన స్టాండు ఉద్యమానికి సపోర్ట్ చేస్తాడా చేయడా అనే విషయం ఆయన ఏమంటున్నాడు? ఆయన జనరల్గా నేను వేరే మోటోలో వెళ్తున్నా, మూఢనమ్మకాల మీద నాకే అంటే ఇప్పుడు మన వాళ్ళ మీదనే కదా వాళ్ళు పెత్తనం చెలాయించేది, దీని గురించి ఆయన అసలు ఏం రెస్పాండ్ అవ్వడంట. ఆయన ఒక్కడే కాదు, పెద్ద ప్రధాన పార్టీలో అవ్వట్లేవు కదా. ఆయన అయితే ఉన్నది కాకపోతే ఆయన స్టాండ్ కానీ ఆయన నమ్మి ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళకంటే మీలాగా మాట్లాడేటోళ్ళని ఎక్కువ నమ్ముతారు. నేనేమనుకుంటున్నా అంటే నిజం వైపు ఉండండి. ఆయన మూఢ నమ్మకాలు పెట్టుకున్నా, ఆస్తిక సంఘమైనా నాస్తిక సంఘమైనా వాస్తవం వైపు ఉండండి. బైరి నరేష్ గారు, మీరు మార్వాడీల వైపు ఉంటారా, తెలంగాణ ప్రజల వైపు ఉంటారా, మీ స్టాండ్ అనేది మీరు చెప్తే బాగుంటుంది. చెప్పకపోయినా కానీ రైట్, మీ సంఘ మద్దతుని అయితే మేము అడుగుతా ఉన్నాం. అన్ని సంఘాల మద్దతుని అడుగుతున్నాం, ఆస్తిక సంఘాలను అడుగుతాం, ఆఖరికి బ్రాహ్మణ పూజారులను కూడా తెలంగాణ పూజారులను అడుగుతా ఉన్నాం. రైట్, మీరు ఎటువైపు ఉంటారు సార్? ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి కదా, రకరకాల సమస్యలు ఉన్నాయి, మీరు ఎటువైపు ఉంటారు అంటున్నాం. వాళ్ళ స్టాండింగ్ ఏం వాళ్ళు చెప్పట్లేదు. అదే కమిటీలుగా జేఏసీలుగా ఏర్పడి పోయినాక చెప్తారమ్మా. అందరిని ఒకసారి చెప్పమంటే ఎట్లా చెప్తారు? అదే సరే, మరి మీ పోరాటం ఎక్కడి వరకు వెళ్తుందో నేను చూస్తాను. మేబీ మేము కూడా మా అంతటా మేము ఎటు న్యాయం ఉంటే అటు సైడ్ మేము ఉండడానికి ఆల్వేస్ స్టాండ్ తీసుకుంటాం సార్. మీ దగ్గర ఏదో లిస్ట్ ఉంది అన్నారు కదా, ఇది మార్వాడీల గురించి, నాకు కూడా అది షేర్ చేయండి. చూడాలి, ఇంకా తెలుసుకోవాలి, దీని మీద అవగాహన పెంచుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.